గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ ఉదయం బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో మూడో రోజు విచారణ ప్రారంభమైంది. జాయింట్ డైరెక్టర్ అంజులప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్యలను మూడో రోజు ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. గొర్రెల స్కామ్కు సంబంధించి ఇద్దరు స్టేట్మెంట్ను అధికారులు రికార్డ్ చేశారు. ఈ స్కామ్కు సంబంధించి పశుసంవర్ధక శాఖలోని మరికొందరి పాత్రపైన కూడా ఏసీబీ ఆరా తీస్తోంది. ప్రైవేట్ కాంట్రాక్టర్ మొయినుద్దీన్కు నిందితులకు గల సంబంధాలపై ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. సుమారుగా 2,10,00,000 రూపాయలను బినామీ ఖాతాల్లోకి దారి మళ్లించినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తం 5 రోజుల పాటు అంజులప్పను ఏసీబీ విచారించనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కస్టడీ విచారణకు కోర్టు అనుమతించింది. సాయంత్రం 6 గంటలకు తిరిగి చెంచల్గూడ జైలుకు తరలించాలంటూ న్యాయస్థానం ఆదేశించింది.